హాయ్ ఫ్రెండ్స్, శాంతి చంద్ర, దీపికా సింగ్, సిమ్రితి హీరోయిన్లుగా తెరకెక్కించిన చిత్రం దట్టి ఫెలో ఇప్పుడే చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. అసలు కథ విషయానికి వస్తే మాఫియా డాన్గా జేసీ, శంకర్ నారాయణ చాలా కాలంగా మంచి స్నేహితులుగా ఉంటారు. వీళ్ళిద్దరు కలిసే దందాలు చేస్తూ ఉంటారు. జేసీని పట్టిస్తే నేనే డాన్ అవ్వొచ్చని శంకర్ నారాయణ అనుకొని పోలీసులు పట్టించే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో శంకర్ నారాయణ కొడుకు చనిపోవడంతో జేసీ కొడుకుని అనగా డట్టి ఫెలో అని శంకర్ సంపుతానని వార్నింగ్ ఇస్తాడు. మరోవైపు సిద్ధు ఒక గోడెంలో ఒక పూజారి ఇంట్లో ఉంటూ పిల్లలకు చదువు చెబుతూ ఉంటాడు. పూజారి కూతురు రాగిణిని సిద్ధు ఇష్టపడుతూ ఉంటాడు. అక్కడ గూడెం ప్రజలందరినీ శంకర్ నారాయణ మనిషి పోతురాజు తన గుప్పెట్లో పెట్టుకుంటాడు. అతను అందరినీ భయపెడుతుంటే అతన్ని సిద్ధు చంపేస్తాడు. అదే గ్రామానికి చెందిన చిత్ర సిద్ధుని ఎందుకు షూట్ చేసింది? అసలు చిత్ర సిద్ధుని ఎందుకు షూట్ చేయాల్సి వచ్చింది? సిద్ధు డట్టి ఫెలో ఒక్కళ్ళేనా? శంకర్ నారాయణ పగ తీర్చుకున్నాడా? జేసీ ఏమయ్యాడు? ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఇక మాఫియా నేపథ్యంలో చాలా సినిమాలే వచ్చాయి, కానీ ఇది లోకల్ మాఫియాలా అనిపిస్తుంది. డట్టి ఫెలో మూవీ పూర్తిగా పాటలు, ఫైట్లు, యాక్షన్ సీన్లతో కూడిన కమర్షియల్ సినిమాలా అనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని ఫ్యామిలీ ఎమోషనల్ జత చేర్చారు. ఫస్ట్ హాఫ్ లో డట్టి ఫెలో గురించి చెప్పింది, సిద్ధు పాత్ర చూపించింది. వీరిద్దరూ ఒకటే కదా అనే క్యూరియాసిటీ సెకండ్ హాఫ్ లో ఉంటుంది. ఇంటర్వెల్ ముందు చిత్ర చేసిన ట్విస్ట్ అదిరిపోయింది. ఇక సెకండ్ హాఫ్ లో మాఫియా డాన్ డట్టి ఫెలో చుట్టూనే కథ సాగుతూ ఉంటుంది. మాఫియా డాన్ గా డట్టి ఫెలో సినిమాని కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు, కానీ అక్కడక్కడ బోర్ కొట్టిస్తుంది. ఎక్స్ నేవీ సోల్జర్ ఈ సినిమాకి హీరోగా మాత్రం గమనార్హం. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్, సిద్ధు డట్టి ఫెలో పాత్రలో ఎలివేషన్స్ చూపించి శాంతి చంద్ర బాగానే నటించాడని చెప్పొచ్చు. నాగినాడు చాలా రోజుల తర్వాత కనిపించి అలరించాడు. సత్యప్రకాశ్ అయితే మరోసారి విలన్ గా మెప్పించాడనే చెప్పాలి. పోతురాజు పాత్ర కూడా పేరుకు తగ్గట్లు గంభీరంగానే కనిపించాడు. ఇక దీపికా సింగ్, సిమ్రిత, నిషికా రంగా అందాల ఆరబోతతో బాగానే చేశారు. నటనతో పర్వాలేదనిపించారు. ఇక మిగతా నటీనటులు వాళ్ళ క్యారెక్టర్లు వాళ్ళు బాగానే చేశారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. డాక్టర్ సతీష్ కుమార్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ సీన్లు హైలైట్ అయ్యాయి. టైటిల్ సాంగ్ తప్ప మిగతా పాటలు ఆకట్టుకోలేకపోయాయి. నిర్మాణ పరంగా చిన్న సినిమా అయినా గానీ బాగానే ఖర్చు పెట్టారు. కథనం ఇంకొంచెం బాగా రాసుకుంటే బాగానే ఉండేది. దర్శకుడుగా అడారిమూర్తి సాయి పర్వాలేదనిపించాడు. మొత్తానికి డట్టి ఫెలో సినిమా పూర్తిగా కమర్షియల్ సినిమాగా తీశారు. ఈ సినిమా చూస్తుంటే పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.